మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి మనం ముందుగా ఏమేం కావాలో ఒకసారి చూసేద్దామండి. 2 బ్రెడ్ స్లైసెస్, సాల్ట్, పసుపు, కారము, కొద్దిగా ఆయిల్, 1 ఎగ్. ఇది చాలా ఈజీగా క్విక్గా తయారైపోతుంది. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక గిన్నె తీసుకుందాము. 1 కప్పు లాంటిది తీసుకుందాము. ముందుగా మనం చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు కారము, కావాలనుకుంటే ధనియాల పొడి, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి, కంపల్సరీ ఏం లేదు. ఇప్పుడు మనం ఈ 3 పౌడర్లు ఎగ్ ఇందులో కొట్టి కలుపుకొని బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవాలి. ఇలా పొడిలోనే ఎగ్ కొట్టేస్తే అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటుంది. ఇలా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని ఇది మొత్తం ఇలా ఒకసారి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు మనం ఎగ్ని ఇందులో పగలగొట్టి ఎగ్ వేసుకుందామండి. ఇలా కారము, ఉప్పు, పసుపు, ఎగ్ అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేద్దాము. ఓకే, అంతా చాలా ఈజీగా మిక్స్ అయిపోయిందండి. ఎక్కడే కానీ బబుల్స్ లాంటివి ఏమీ లేవు. ఇప్పుడు మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాము. స్టవ్ మీద ఇలా దోశ పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. చాలా తక్కువ ఆయిల్ వేసుకొని ఇలా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. పెనం బాగా హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనము ఎగ్ని ఇలా వేసేసుకున్నాము. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా తీసి ఇలా వేసుకుందాము. ఇలా ఈ చుట్టూ ఉన్న ఎగ్ని ఇలా బ్రెడ్ స్లైసెస్కి కవర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకుందాము. చూడండి, బాగా ఆమ్లెట్ కాలిపోయింది. అలాగే బ్రెడ్ కూడా 1 మినిట్ ఉంటే అది కూడా రోస్ట్ అయిపోతుంది. ఓకే, చాలా క్విక్గా ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ తయారైపోయిందండి. మనం అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో ఎగ్స్, బ్రెడ్ రెడీగా పెట్టుకున్నామంటే జస్ట్ 1 సెకండ్లో మనము రుచికరమైన హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసి పిల్లలకు పెట్టచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి.
ఓకే, మా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.